హాయ్ అండి. ఈ రోజుతో ఇజ్రాయెల్‌లో యుద్ధమైతే ఆగిపోయింది. చాలా అంటే చాలా నిద్రలేని రాత్రులు గడిపారు చాలామంది. ఎందుకనంటే పడుకుందాం అనేటప్పటికి నైట్ 1:00 ఆ టైంకి నిద్ర పట్టే టైంలో బాంబేసేవారనమాట. మరలా ఎర్లీ మార్నింగ్ ఏసేవారు. అసలు చాలా అంటే చాలా ఇదిగా అయిపోయేవారు. పాపం లెగిసొచ్చి బంకర్‌లోకి పరిగెట్టడం, షెల్టర్‌లోకి పరిగెట్టడం చాలా ఇబ్బందే కదా! ఎలాగైనా చిన్న పిల్లలతో ఉన్న వాళ్ళకి గానీ, ముసలోళ్ళతో ఉన్న వాళ్ళకి గానీ, ఏదేమైనా కూడా దేవుని కృపను బట్టి అయితే గనక యుద్ధమైతే ఆగిపోయింది ఈ రోజుతో. ఈ నైట్ అయితే అందరూ మనశ్శాంతిగా నిద్రపోతారని అనుకుంటున్నాను నేను. నేను కూడా అంతే. మన వాళ్ళైతే చాలామంది చాలా ధైర్యంగా తిరిగేశారు గానీ, చాలా నష్టమైతే జరిగిందండి ఇజ్రాయెల్‌లో. చాలామంది నిరాశ్రయులైపోయారు. చాలామందికి ఫుడ్ లేకుండా ఉన్నారు. ఇల్లు ఒక్కసారి ఆలోచించండి. ఇల్లు మొత్తం కూలిపోతే దాంట్లో ఏముంటాయో, ఏం లేవో కూడా తెలియని పరిస్థితి కదా! సో, అలాంటి పరిస్థితులు అయితే ఇక్కడ చాలామంది ఎదుర్కొన్నారనమాట. ఏదేమైనప్పటికీ కూడా దేవుని కృపను బట్టి అందరూ సేఫ్‌గా ఉన్నారు చాలా వరకు. ఇంకా మరిన్ని అప్డేట్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్.